Hi students, OU Degree English Semester 1 new syllabus from 2025, Prose Unit 3. Topic is Mr. Sherlock Holmes by author Conan Doyle. So let's see a summary about the author. I will explain the summary in Telugu and ఇందులో చాలా వరకు మీకు సిటీస్ పేర్లు టౌన్స్ పేర్లు వస్తాయి. అవి హ్యావ్ గివెన్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ గ్లాసరీలో మీకు ఇచ్చాను. అండ్ ఆల్సో రెడ్ కలర్ ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా గ్లాసరీలో ఇచ్చాను. అబౌట్ ద ఆథర్ కానన్ డాయిల్ వాజ్ ఎ బ్రిటిష్ రైటర్ అండ్ డాక్టర్. He created the world famous detective Sherlock Holmes. So author Conan Doyle అతను ఒక బ్రిటిష్ రైటర్, స్కాటిష్లో జన్మించాడు. స్కాట్లాండ్లో జన్మించిన బ్రిటిష్ రైటర్ అండ్ హీ వాజ్ ఫిజిషియన్. అతను ఒక డాక్టర్. అతను ఫేమస్ డిటెక్టివ్ క్యారెక్టర్ని సృష్టించాడు. సో దాని పేరే షెర్లాక్ హోమ్స్. సో ఈ విధంగా మీరు చూసింటారు చాలాసార్లు షెర్లాక్ హోమ్స్ ఒక పిక్చర్ని. షెర్లాక్ హోమ్స్ అనే ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ని అతను క్రియేట్ చేశాడు. ఇది వరల్డ్ ఫేమస్ క్యారెక్టర్. So Doyle's writing explored themes of crime and used elements of logic and observation. His works continue to be widely read and adapted. సో అతని రచనలన్నీ కూడా ఎక్కువగా క్రైమ్, అలాగే ఆ క్రైమ్లో డిటెక్టివ్గా ఉండి సాల్వ్ చేసిన విషయాలు, ఎలిమెంట్స్ ఆఫ్ లాజిక్ అండ్ అబ్జర్వేషన్ మనకి కనిపిస్తాయి. సో ఇతను డిటెక్టివ్ జాన్రాని పాపులరైజ్ చేసిన రచయిత ఆథర్ కోనన్ డాయిల్. So Sherlock Holmes introduced in 1887 introduced Sherlock Holmes in a study in Scarlet. పాఠకులకి అతను స్టడీ ఇన్ స్కార్లెట్ అనే నవలలో షెర్లాక్ హోమ్స్ అనే పాత్రను పరిచయం చేశారు. అది 1887లో. సో ఆ తర్వాత వరుసగా 4 నావల్స్ వచ్చాయి షెర్లాక్ హోమ్స్ ప్రొటాగనిస్ట్గా, మెయిన్ క్యారెక్టర్గా. అలాగే 56 షార్ట్ స్టోరీస్ వచ్చాయి. సో ఈ 4 నావెల్స్, 56 షార్ట్ స్టోరీస్ డిటెక్టివ్ ఫిక్షన్ని, డిటెక్టివ్ సాహిత్యాన్ని, నవలల్ని పూర్తిగా మార్చివేసింది. సో ప్రపంచంలో ఒక గొప్ప క్యారెక్టర్ను ఇతను సృష్టించాడు. ఆ క్యారెక్టర్ పేరే షెర్లాక్ హోమ్స్. సో ఆథర్ కానన్ డాయిల్ ఈ విధంగా షెర్లాక్ హోమ్స్ అనే పాత్ర సృష్టి చాలా ఫేమస్ అయ్యాడు ప్రపంచంలో. మిస్టర్ షెర్లాక్ హోమ్స్ ఈజ్ ద ఇంట్రడక్టరీ చాప్టర్ ఆఫ్ ద నావెల్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్. సో ఇప్పుడు మనకి షెర్లాక్ హోమ్స్ అనేది ఈ స్టడీ ఇన్ స్కార్లెట్ 1887 నావెల్లో మనకి మొదటి చాప్టర్లో కనిపిస్తాడు. ఫస్ట్ చాప్టర్ 1లో కనిపిస్తాడు. సో మనం చదివేది కూడా ఇంట్రడక్టరీ చాప్టర్, మొదటి చాప్టర్ 1 స్టడీ ఇన్ స్కార్లెట్ అనే నావెల్లోనే చాప్టర్ 1ని మనం ఈ లెసన్లో చదువుకుంటున్నాం. సో చాప్టర్ 1 స్టడీ ఇన్ స్కార్లెట్ బై సర్ ఆథర్ కానన్ డాయిల్లో ఏముందో చూద్దాం. లెట్స్ సీ మెయిన్ క్యారెక్టర్స్. So let's see what are the main characters in the lesson. Dr. John H. Watson, ఇతను narrator of the story. అంటే ఈ కథను మనకి చెప్పింది వాట్సన్. వాట్సన్ మనకి కథ చెప్తూ ఉన్నాడు. సో ఇతను ఎవరు? వాట్సన్ అంటే ఆర్మీ సర్జన్. ఆర్మీలో సర్జన్గా పనిచేస్తున్నాడు, డాక్టర్గా. అతను ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసి తిరిగి వచ్చాడు. ఇతను ఒక బ్రిటిష్ ఆర్మీకి చెందిన సర్జన్, ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసి తిరిగి వచ్చాడు. సో అతను ఇల్నెస్, జబ్బుపడి, ఇంజురీ, గాయమై, భుజానికి గాయమై జబ్బుపడి ఆ తర్వాత తేరుకొని లండన్కి వచ్చి తను ఉండడానికి ఉన్న ప్లేస్ని ఉండడానికి వెతుక్కుంటున్నాడు, రూమ్ని వెతుక్కుంటున్నాడు లండన్లో. ఇది మనకి వాట్సన్ గురించి. సో ఇతనే మనకి కథను చెప్తూ ఉన్నాడు, తన కథను. తర్వాత సెకండ్ క్యారెక్టర్ స్టాంఫోర్డ్. స్టాంఫోర్డ్ అనేవాడు ఈ వాట్సన్కి యొక్క స్నేహితుడు. సో నాట్ క్లోజ్ ఫ్రెండ్ బట్ acquaintance. So పాత పరిచయం. He plays the role of matchmaker by introducing Watson to Sherlock Holmes. ఈ స్టాంఫర్డ్ అనే వ్యక్తి ఇతను వాట్సన్కి షెర్లాక్ హోమ్స్ని పరిచయం చేస్తాడు. సో వాట్సన్కి షెర్లాక్ హోమ్స్ పరిచయం చేసిన వ్యక్తి స్టాంఫర్డ్. అలాగే నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ షెర్లాక్ హోమ్స్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. A brilliant but eccentric man with deep scientific knowledge known for his strange experiments. సో ఇతను షెర్లాక్ హోమ్స్ అతను ఒక బ్రిలియంట్ మ్యాన్, చాలా చురుకైన వ్యక్తి. అతనికి చాలా శాస్త్రీయమైన జ్ఞానం ఉంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. కానీ అతను కొద్దిగా ఎక్సెంట్రిక్, అన్యూజువల్గా కనిపిస్తాడు. అతని బిహేవియర్, లైఫ్ స్టైల్ అంతా కూడా
ఇది షెర్లాక్ హోమ్స్ ని వాట్సన్ కి స్టాంఫర్డ్ పరిచయం చేస్తారు. సో లెట్స్ గో ఇన్ టు ది స్టోరీ. స్టోరీలోకి వెళ్దాం. సో దిస్ ఇస్ a picture of Sherlock Holmes. The Sherlock Holmes picture. Dr. John Watson, the narrator, begins by telling us about his past. He finished his medical studies in 1878 and joined the British Army as an assistant surgeon. So, John Watson, ఇతను narrator, ఇతను కథకుడు. ఈ కథను మనకి చెప్తున్నాడు. అతను తన యొక్క గతాన్ని మనకి చెప్తున్నాడు ఈ చాప్టర్లో. అతను 1878లో వాట్సన్ బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అసిస్టెంట్ సర్జన్ గా శస్త్రచికిత్స నిపుణులుగా అతను జాయిన్ అయ్యాడు. సో ఈ వాజ్ అసైన్డ్ టు ఎ రెజిమెంట్ కాల్ ద 5th నార్థంబర్న్ ఫ్యూజిలియర్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఫ్యూజిలియర్స్ అంటే ఇది ఇన్ఫాంట్రీ, ఇది బ్రిటిష్ రెజిమెంట్ యొక్క ఇన్ఫాంట్రీ, అంటే పదాతి దళం, నేలపైన నుండి యుద్ధం చేసే ఒక విభాగం. అది నార్థంబర్లాండ్ ఫ్యూజిలియర్స్. ఇండియాలో ఉన్న 5వ నార్థంబర్లాండ్ ఫ్యూజిలియర్స్ లో ఇతనికి జాబ్ పని. బిఫోర్ హీ కుడ్ సెటిల్ దేర్ ద సెకండ్ ఆఫ్ఘన్ వార్ వాజ్ స్టార్టెడ్. సో ఇతను ఇక్కడ సెటిల్ అయ్యే వరకే రెండవ ఆఫ్ఘన్ యుద్ధం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ రెండవ యుద్ధం మొదలైంది. వాట్సన్ రీచ్డ్ హిస్ రెజిమెంట్ ఎట్ కాందహార్. సో కాందహార్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఒక పెద్ద సిటీ, రెండవ పెద్ద సిటీ ఆఫ్ఘనిస్తాన్ లో. సో ఇప్పుడు కథ మనకి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి వస్తుంది. వాట్సన్ కాందహార్ కి చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక సిటీకి, కాందహార్ అనే సిటీకి చేరుకున్నాడు. బట్ హీ వాజ్ లేటర్ మూవ్ టు సర్వ్ విత్ ద బోర్క్షైర్స్. తర్వాత అతను బోర్క్షైర్ అనే ఒక రాయల్ మిలిషియా రెజిమెంట్ ఇంగ్లాండ్ సంబంధించిన దానికి అతను అటాచ్ చేయబడ్డాడు. అంతకంటే ముందు మాత్రం కాందహార్ లో అతను పనిచేయడానికి వెళ్ళాడు. డ్యూరింగ్ ద టెరిబుల్ బ్యాటిల్ ఆఫ్ మేవాన్. ఈ మేవాన్ అనేది కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ప్రాంతం పేరు. సో అక్కడ బ్యాటిల్ ఆఫ్ మేవాన్ అంటే మేవాన్ దగ్గర జరిగిన యుద్ధం, దాని పేరు బ్యాటిల్ ఆఫ్ మేవాన్. మేవాన్ అనే ప్రాంతం జరిగిన యుద్ధం. సో అక్కడ భయంకరమైన బ్యాటిల్ ఆఫ్ మేవాన్ జరిగింది. ఆ సమయంలో వాట్సన్ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఇన్ ద షోల్డర్ బై బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ అన్ ఆఫ్ఘన్ రైఫిల్ కాల్డ్ జైల్. సో వాట్సన్ అతనికి ఈ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ మేవాన్ లో తన భుజానికి ఒక బుల్లెట్ గాయం జరిగింది. ఆ బుల్లెట్ గాయం తగిలింది. ఏ బుల్లెట్, దేని నుంచి వచ్చిన బుల్లెట్ అంటే అది జైజిల్ అనే ఒక గన్ నుండి, ఒక పెద్ద గన్ నుండి, ఆ రైఫిల్ నుండి వచ్చిన బుల్లెట్ తగిలి అతను గాయపడ్డాడు. ఈ జైజిల్ అనే ఒక తుపాకీ మీకు కింద పిక్చర్ ఇచ్చాడు గ్లౌజరీలో. ఆ రైఫిల్ ఎలా ఉంటుందో చూడండి మీరు. ఆఫ్ఘనిస్తాన్ లో వాడిన ఆ జైజిల్ అనే ఒక రైఫిల్. ఈ వాజ్ టేకన్ టు హాస్పిటల్ ఇన్ పెషావర్. తర్వాత అతను గాయపడిన తర్వాత పెషావర్ అనే ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పెషావర్ అనేది ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ కి బార్డర్. సో మనం చదువుతున్న కథ ఎప్పటిది 1878 సంబంధించింది. అప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అంతా కూడా బ్రిటిషర్ చేతిలోనే ఉండేది. సో వైల్ రికవరింగ్ ఈ ఫెల్ సీరియస్లీ విత్ ఎంటరిక్ ఫీవర్. సో ఎంటరిక్ ఫీవర్ అంటే ఆ టైఫాయిడ్ తో కూడిన జ్వరాన్ని ఎంటరిక్ ఫీవర్ అంటే టైఫాయిడ్, పారాటైఫాయిడ్ అటువంటి సంబంధించిన జ్వరాలు. సో దాని ద్వారా ఇతను బాగా టైఫాయిడ్ జ్వరం ద్వారా బాగా బాధపడి తేరుకుంటున్నాడు. సో యాజ్ హిస్ హెల్త్ బికేమ్ వెరీ వీక్, ఎ మెడికల్ బోర్డ్ డిసైడెడ్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు ఇంగ్లాండ్ ఆన్ ఏ ట్రూప్ షిప్ కాల్డ్ ద ఓరెంటస్. సో అతను తిరిగి తేరుకునే లోపు ఆ మెడికల్ బోర్డు, ఆర్మీలో ఉన్న మెడికల్ బోర్డు ఏం డిసైడ్ చేసిందంటే ఇతన్ని ఇంగ్లాండ్కి తిరిగి పంపమని డిసైడ్ చేసింది. సో అతను ఓరెంటస్ అనే ఒక షిప్, ఓడలో, ట్రూప్ షిప్ అంటే సైనికులను తీసుకువెళ్ళే షిప్ ని, పడవని, ఓడని ట్రూప్ షిప్ అంటారు. యుద్ధకాలంలో కానీ యుద్ధ లేని సమయంలో కానీ సైనికులను తీసుకెళ్లే ఆ షిప్ ని ట్రూప్ షిప్ అంటారు. సో దాని పేరు ఓరెంటస్, ఆ షిప్ పేరు ఓరెంటస్. దాంట్లో ఇతన్ని ఇంగ్లాండ్కి తిరిగి పంపించినారు. ఆ తర్వాత ఇతన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇంగ్లాండ్కి వచ్చాడు. వాట్సన్ అరైవ్డ్ ఇన్ పోర్ట్స్మౌత్, ఇంగ్లాండ్ నుండి పోర్ట్స్మౌత్ అనే ప్రాంతానికి వచ్చాడు. విత్ పోర్ హెల్త్ అండ్ వెరీ లిటిల్ మనీ హీ మూవ్ టు లండన్ హోపింగ్ టు లివ్ క్వైట్లీ, బట్ సూన్ రియలైజ్డ్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఎక్స్పెన్సివ్ లాడ్జింగ్. సో వాట్సన్ ఇంగ్లాండ్ పోర్ట్స్మౌత్కి వచ్చిన తర్వాత అతని దగ్గర తక్కువ డబ్బు ఉంది, అలాగే హెల్త్ కూడా అతనికి బాగలేదు. సో
లండన్ లో ప్రశాంతంగా ఉందామని లండన్ కి మూవ్ అయ్యాడు. అతను లండన్ వచ్చాడు. అక్కడ అతను ఏం తెలుసుకున్నాడు, ఇక్కడ లాడ్జింగ్ ఉండడానికి ఉండే ప్లేస్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నది, లండన్ లో ఉందామని అతను గ్రహించాడు. అదే అతను భరించలేకపోతున్నాడు, ఈ కుడ్ నాట్ అఫోర్డ్. సో వన్ డే ఎట్ ద క్రైటీరియన్ బార్, సో క్రైటీరియన్ బార్ అంటే ఆ బార్ పేరు అది, he met an old acquaintance named Stafford who had worked at St. Bartholomew's Hospital. సో ఇతను సర్జన్ కాబట్టి ఇతని గతంలో పరిచయస్తుడు ఉన్నాడు. అతని పేరు అక్వైంటెన్స్ ఎవరు, స్టాంఫోర్డ్. మనం చదువుకున్న రెండో క్యారెక్టర్. ఈ స్టాంఫోర్డ్ ని అతను అనుకోకుండా ఈ క్రైటీరియన్ బార్ దగ్గర కలిసాడు. Watson told Stafford that he needed cheap but comfortable rooms. Stafford mentioned someone who was also looking for a roommate. సో వాట్సన్ స్టాంఫర్డ్కి ఏం చెప్పాడంటే, తన పాత స్నేహితునికి ఏం చెప్పాడంటే, తనకు ఒక చీప్ కంఫర్టబుల్ రూమ్ కావాలి, తక్కువ ధరలో ఒక మంచి రూమ్ కావాలని అతన్ని అడిగాడు లండన్లో. సో స్టాంఫర్డ్ ఏం చెప్పాడంటే, సో అతను కూడా ఒక వ్యక్తి ఒక రూమ్మేట్ కోసం వెతుకుతా ఉన్నాడు, అతని పేరే షెర్లాక్ హోమ్స్ అని. ఆ విధంగా స్టాంఫర్డ్ వాట్సన్కి షెర్లాక్ హోమ్స్ గురించి చెప్తాడు. సో తను కూడా నీలాగే అతనికి రూమ్ ఉంది షెర్లాక్ హోమ్స్కి, కానీ అతనికి ఒక రూమ్మేట్ కావాలి అనే విషయాన్ని ఇతనికి తెలియజెప్పాడు. బట్ స్టాంఫర్డ్ వాంట్ దట్ హోమ్స్ వాజ్ అన్యూజువల్, వెరీ ఫోకస్డ్ ఆన్ సైన్స్, స్ట్రేంజ్ ఇన్ బిహేవియర్ అండ్ ఆఫెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆడ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇతని విషయం చెప్పిన తర్వాత స్టాంఫర్డ్ అతనికి హెచ్చరించాడు. ఏమని, షెర్లాక్ హోమ్స్ అనే ఒక వ్యక్తి అన్యూజువల్, సాధారణంగా ఉండడు, అతను ఎక్కువగా సైన్స్ పైన దృష్టి సారిస్తాడు, అలాగే అతని సైంటిఫిక్ నాలెడ్జ్ బాగా ఉంది, అతని బిహేవియర్ మాత్రం కొద్దిగా స్ట్రేంజ్గా ఉంటుంది, కొద్దిగా వింతగా ఉంటుంది, అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు, అందులోనే ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనే విషయాన్ని కూడా షెర్లాక్ హోమ్స్ గురించి స్టాంఫర్డ్ వాట్సన్కి చెప్పాడు. He once saw Holmes beating a dead body with a stick to study bruises after death. సో ఇతను షెర్లాక్ హోమ్స్ గురించి ఇంకేం చెప్పాడంటే, అతను షెర్లాక్ హోమ్స్ ఒకరోజు డెడ్ బాడీని కట్టెతో కొడుతూ దానివల్ల ఆ డెడ్ బాడీకి తగిలిన దెబ్బలు, బ్రూజెస్, ఇవి గాయాలు ఏ విధంగా ఉంటాయి చనిపోయిన తర్వాత అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఆ పని చేస్తున్నాడు. అందుకే ఇతను కొద్దిగా స్ట్రేంజ్, ఎక్సెంట్రిక్, అన్యూజువల్ అనే విషయాన్ని మన వాట్సన్కి ఇతను చెప్పాడు. క్యూరియస్, వాట్సన్ అగ్రీడ్ టు మీట్ హోమ్స్. సో ఇది చాలా ఉత్సాహంగా ఉంది, గమ్మత్తుగా ఉంది, నేను ఖచ్చితంగా అతన్ని కలుపుతాను. సో ఎందుకంటే నాకు కూడా ఒక చీప్ రూమ్ కావాలి, కంఫర్టబుల్ రూమ్ కావాలి, కాబట్టి ఆ షెర్లాక్ హోమ్స్ రూమ్ని నేను షేర్ చేసుకుంటాను అనే ఆలోచన ఇతనికి వచ్చింది. దే ఫౌండ్ హిమ్ ఇన్ ఏ కెమిస్ట్రీ ల్యాబ్, ఎక్సైటెడ్ అబౌట్ అ న్యూ సైంటిఫిక్ డిస్కవరీ. సో వీరిద్దరూ కలిసి అతన్ని కలవడానికి వెళ్ళారు. అతను అప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాడు. A test that could identify blood stains, even old ones. Holmes called it his greatest medico-legal discovery. సో అతను అప్పుడు ఆ కెమిస్ట్రీ ల్యాబ్లో షెర్లాక్ హోమ్స్ ఒక బ్లడ్ స్టెయిన్స్ని, అంటే రక్తపు మరకల్ని ఏ విధంగా గుర్తించాలి, అంటే అవి పాతమైన, ఈవెన్ ఓల్డ్ వన్స్, పాత రక్త మరకలైన ఒక డెడ్ బాడీ పైన కానీ, ఒక వ్యక్తి పైన ఉన్న లేదా దుస్తుల పైన ఉన్న రక్తపు మరకల్ని ఏ విధంగా గుర్తించాలని ఒక సైంటిఫిక్ డిస్కవరీ గురించి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒక మెడికో లీగల్ డిస్కవరీ, అది మెడికల్ మరియు లీగల్కి సంబంధించిన ఒక ఆవిష్కరణ. హోమ్స్ అండ్ వాట్సన్ డిస్కస్ ద ఐడియా ఆఫ్ షేరింగ్ రూమ్స్ ఎట్ 221 B Baker Street. సో ఈ విధంగా షెర్లాక్ హోమ్స్ అతనికి తన యొక్క న్యూ డిస్కవరీ, ఏ విధంగా అయితే బ్లడ్ స్టెయిన్స్ని గుర్తించడం అనేది ఎలా తెలుసుకున్న విషయాన్ని అతనికి, వాట్సన్కి, అలాగే స్టాంఫర్డ్కి చెప్తాడు. సో ఇక్కడ హోమ్స్ ఏమి వాట్సన్తో తన ఐడియాని పంచుకుంటాడు. ఏమని అంటే, తాను కూడా 221 B బేకర్ స్ట్రీట్లో షెర్లాక్ హోమ్స్ ఉన్న రూమ్ని షేర్ చేసుకుంటాను, అంటే నేను కూడా నీ రూమ్మేట్గా జాయిన్ అవుతాను, అప్పుడు ఖర్చు తగ్గుతుంది, హోమ్స్కి తగ్గుతుంది, వాట్సన్కి తగ్గుతున్న విషయాన్ని అతను చెప్పాడు. సో ఈ 221 B బేకర్ స్ట్రీట్ అనేది అడ్రస్ చాలా ఫేమస్ అయింది షెర్లాక్ హోమ్స్ నావల్ వల్ల. సో దే టాక్డ్ అబౌట్ దేర్ హ్యాబిట్స్. వారిద్దరు కూడా తమ యొక్క హ్యాబిట్స్ని, అలవాట్ల గురించి చర్చించుకున్నారు. ఎందుకంటే హోమ్స్ అనేవాడు కొద్దిగా ఎక్సెంట్రిక్, ఎప్పుడు కూడా అతను ఎక్స్పెరిమెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు, అతని ఆడ్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తూ ఉంటాడు, అన్యూజువల్గా ఉంటాడు, ఎక్సెంట్రిక్గా ఉంటాడు, స్ట్రేంజ్, పెక్యులర్గా అనిపిస్తాడు.
మరి అతని లైఫ్ స్టైల్కి ఇతని లైఫ్ స్టైల్కి మ్యాచ్ కాదు. రెండు క్యారెక్టర్స్ కూడా కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, రెండు పరస్పర విరుద్ధమైన పాత్రలు. హోమ్స్ వాంట్ అబౌట్ హిస్ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ వయలిన్ ప్లేయింగ్. సో హోమ్స్ ఏం చెప్తారంటే మరి తనకు కెమికల్ ఎక్స్పెరిమెంట్ చేసే ఒక అలవాటు ఉంది, ప్రయోగాలు చేసే అలవాటు ఉంది, అలాగే నాకు వయలిన్ కూడా నేను ప్లే చేస్తాను అంటే వాట్సన్ మెన్షన్ హిస్ బ్యాడ్ నర్వ్స్ అండ్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్. సో తాను కూడా తన లైఫ్ స్టైల్ గురించి అతని ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉందని చెప్పేసి అతను కూడా చెప్తారు. సో దే ప్లాన్ టు సీ ద రూమ్స్ ద నెక్స్ట్ డే. సో వారిద్దరూ ఒక అంగీకారానికి వస్తారు. ఏంటి అంటే అతను రూమ్మేట్ గా చేయడానికి సిద్ధపడతాడు. అలాగే వాళ్ళిద్దరు తర్వాతి రోజు నెక్స్ట్ డే ఆ రూమ్ ని చూడడానికి, ఈ 221B బేకర్ స్ట్రీట్ లో ఉన్న రూమ్ చూడడానికి ఇతన్ని రమ్మంటారు. యాజ్ దే లెఫ్ట్ వాట్సన్ ఆస్క్. సో ఇప్పుడు వాట్సన్ హోమ్స్ ఇద్దరు పరస్పర అంగీకారానికి వచ్చారు. ఒకే దగ్గర ఆ రూమ్ ని షేర్ చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు. వాట్సన్ ఆస్క్ హౌ హోమ్స్ న్యూ హీ హ్యాడ్ బీన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. స్టాన్ఫర్డ్ ఓన్లీ స్మైల్ అండ్ సెడ్ దట్స్ జస్ట్ వన్ ఆఫ్ హిస్ పెక్యులియర్ టాలెంట్స్. సో ఇతను వాట్సన్ తో షెర్లాక్ హోమ్స్ మాట్లాడుతున్నప్పుడు షెర్లాక్ హోమ్స్ ఏం చెప్తాడంటే వాట్సన్ గురించి, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసావు కాదు అని అతని విషయం ఇతను చెప్పకుండానే అతను చెప్పేస్తాడు. సో అది వాట్సన్ కి చాలా ఆశ్చర్యం వేస్తుంది. తాను ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేశాడు అనే విషయాన్ని ఇతనికి ఎలా తెలిసింది అనే విషయాన్ని స్టాన్ఫర్డ్ తో అడుగుతాడు. అడిగితే స్టాన్ఫర్డ్ నవ్వుకుంటూ అదే అతని యొక్క పెక్యులియర్ టాలెంట్, అది అతని అనేక పెక్యులియర్ టాలెంట్స్ లో, అనేక గమ్మతి అయిన టాలెంట్స్ లో ఇది కూడా ఒకటి అని నవ్వుతూ సమాధానాన్ని చెప్తాడు. ఇది చాప్టర్ 1 లో ఉన్న మనకి షెర్లాక్ హోమ్స్ స్టడీ ఇన్ స్కాలెట్ అనే దాంట్లో ఉన్న చాప్టర్ 1 లో షెర్లాక్ హోమ్స్ ఏ విధంగా వాట్సన్ కు స్టాన్ఫర్డ్ ఇంట్రొడ్యూస్ చేశాడు, వాట్సన్ షెర్లాక్ హోమ్స్ మధ్యలో జరిగిన సంభాషణ, అలాగే షెర్లాక్ హోమ్స్ యొక్క క్యారెక్టర్, అతని ఏ విధంగా, అతని బిహేవియర్ ఏ విధంగా ఉంది, అతని అన్యూజువల్ బిహేవియర్, అతను చేసి ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా, అలాగే ఇతను చీఫ్ రూమ్ కోసం అతన్ని అడగడము, ఆ ఇద్దరి హ్యాబిట్స్ మాట్లాడుతున్న తర్వాత వారు పరస్పర అంగీకారానికి రావడము, తర్వాత రోజు ఆ 221B బేకర్ స్ట్రీట్ లో ఉన్న రూమ్ చూడడానికి తీసుకెళ్తానని షెర్లాక్ హోమ్స్ చెప్పడం ఇదంతా ఈ కథలో జరిగింది. ఇప్పుడు గ్లాసరీ చూద్దాము. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ సైడ్ ఫ్యూసిలియర్ అంటే ఒక బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఇన్ఫాంట్రీ ఒక లో ర్యాంక్ సోల్జర్. కాందార్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఒక పట్టణం. అలాగే బ్యాటిల్ ఆఫ్ మేవాన్, మేవాన్ లో జరిగిన ఒక యుద్ధం. ఇది ఎప్పుడు జరిగిందంటే సెకండ్ ఆఫ్ఘన్ వార్లో, రెండో ఆఫ్ఘన్ వార్లో 1878 నుంచి 1880 వరకు జరిగింది. అలాగే రాయల్ బర్క్షైర్ మిలిషియా. సో ఇది ఇంగ్లాండ్ లో ఉన్న బర్క్షైర్ కౌంటీకి సంబంధించిన మిలిటరీ రెజిమెంట్. పెషావర్ అనేది పాకిస్తాన్ లో ఉన్న ఒక పెద్ద సిటీ. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంది. ఇప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ కు బార్డర్ పెషావర్. సో అతను వాట్సన్ గాయపడగానే ఇతని పెషావర్ హాస్పిటల్ కి తరలిస్తారు. ఎంటరిక్ ఫీవర్ ఇది తెలుసుకున్నాం ఆల్రెడీ. టైఫాయిడ్ ఫీవర్ అలాగే పారాటైఫాయిడ్ ఫీవర్, ఇట్లా 2 రకాలు కలిగి ఉన్న ఫీవర్ ని ఎంటరిక్ ఫీవర్ అంటారు. టూర్షిప్ అంటే ఇది సైనికుల్ని తీసుకెళ్ళడానికి వాడిన షిప్ ని ట్రూప్ షిప్ అంటారు. ట్రూప్ షిప్. అలాగే అక్వైంటెన్స్, ఇతను క్లోజ్ ఫ్రెండ్ కాదు కానీ మంచి కొంత పర్చేస్, ఏ పర్సన్ హూ నోస్ స్లైట్లీ బట్ హూ ఇస్ నాట్ ఏ క్లోజ్ ఫ్రెండ్, పర్చేస్తున్నారు. వాట్సన్ కి స్టాన్ఫర్డ్ ఒక అక్వైంటెన్స్, పర్చేస్. జైజేల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో వాడిన, ఆ సమయంలో వాడిన లాంగ్ గన్స్. సో ఇది జైజేల్ యొక్క పిక్చర్. దీనిలోని బుల్లెట్ తాగడం వల్లనే వాట్సన్ భుజానికి గాయపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.